అస్సలామలైకుం. హాయ్ అండి. నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో నేను కూడా ఉండాలండి. ఈరోజైతే రెసిపీ అయితే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇది అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే ఇది కచ్చి మటన్ దమ్ బిర్యానీ అండి. ఇది బిర్యానీ అయితే మా ఇంట్లో ఎక్కువ చేస్తారండి. ముస్లిమ్స్ ఇంట్లలో చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా ఉడికిపోయి ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటుందండి మటన్ దమ్ బిర్యానీ. చాలామంది చాలా ప్రాసెస్ ఉంటుంది బిర్యానీది అని కొంతమంది చేయరు. నా ప్రకారంగా చెయ్యండి, ఈజీగా అయిపోతుందండి మటన్ దమ్ బిర్యానీ అయితే. చేసే విధానం అంతా పూర్తిగా చూపిస్తాను, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు పోయేది. ఇప్పుడైతే మసాలా అంతా మీకు చూపిస్తానండి, చూడండి అంతా. ఇది అయితే 1/2 కిలో మటన్ అండి. బాగా వాష్ చేసేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నానండి. ఎందుకంటే అదే గిన్నెలో ఉడకపెడితే ఉడకదు కదా, చికెన్ అయితే ఉడికిపోతుంది, మటన్ అయితే ఉడకదు కదా, దానికోసం. ఇది 2 టమాటర్ చాప్ చేసుకున్నానండి చాపర్తో. ఇది చిన్నవి 2 టమాటర్ తీసుకున్నానండి చాప్ చేసేసి. మళ్ళీ 1/2 కట్ట పుదీనా, 1/2 కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. పచ్చిమిరపకాయ పేస్ట్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్ 1 కప్ తీసుకున్నాను, పచ్చి ఆనియన్ 1 తీసుకున్నాను, ఇంకా 1/2 నిమ్మకాయ, ఇంకా కర్డ్ తీసుకున్నానండి. ఈ మటన్ తీసుకున్నాను కదా బౌన్లో, దాంట్లో 1/2 కప్ పెరుగు, ఇక టమాటాలు వేసేయాలండి. చాప్ చేసిన టమాటాలు వేసేసి దాంట్లో పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి పుదీనా 1/2 పుదీనా వేయాలండి. 1/2 కట్ట పుదీనాలో కొంచెం వేసేయాల. కొత్తిమీర కూడా కొంచెం వేసేసి ఫ్రైడ్ ఆనియన్, ఇంకా నిమ్మకాయ జ్యూస్ 1/2లోది కొంచెం వేసినానండి. ఇంకా కడేసినాము, ఇంకా టమాటాలు వేసినాము, ఇంకా నిమ్మకాయ వేస్తే ఎక్కువ వేయకూడదండి, పులుపు అయిపోతుంది. దానికోసం కొంచెం వేసినాను నిమ్మకాయ అయితే. లాస్ట్లో అయితే బిర్యానీ పైన వేసుకున్నామని కొంచెం వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. నేను 1/2 కిలోకి 1 స్పూన్ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. మళ్ళీ దాంట్లో గరం మసాలా, మామూలు గరం మసాలా అండి, బిర్యానీ మసాలా కాదు, గరం మసాలా. ఇంకా 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేస్తున్నాను కదా, దాంట్లో 1 స్పూన్ వేసుకున్నానండి, ఎక్కువ కారం అయిపోతుందని. రొంత పసుపు కూడా ఫస్ట్లో వేసుకున్నాను కదా మటన్ ఉడకపెట్టే దాంట్లో, దానికోసం కొంచెం పసుపు వేసుకున్నాను. ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి, ఫస్ట్లో మటన్లో వేస్తున్నాం కదా, అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇవంతా వేసిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి అంతా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని మటన్కి నానబెట్టుకొని మళ్ళీ 2 గ్లాసెస్ రైస్ వేసేసి బాగా వాష్ చేసేసి అది కూడా నానబెట్టేసినానండి. మటన్ నానబెట్టినాను కదా, అప్పుడే నానబెట్టేసినాను రైస్ కూడా. మళ్ళీ దీంట్లో ఒక బౌన్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో పుదీనా, హోల్ గరం మసాలా వేసుకొని, ఇంకా అది ఉడికిన తర్వాత దాంట్లో రైస్ కడిగేసి పెట్టినాం కదా, అది వాటర్లో రైస్ వేసేసి 75% కుక్ చేసుకోవాలండి రైస్ అయితే. అది ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి రైస్ దీంట్లో, అది మటన్ అయితే నానబెట్టినాం కదా, ఆ మటన్లో ఆ రైస్ వేసేయాలండి. 75% కుకింగ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అంతా వేసేసి ఫ్రైడ్ ఆనియన్, ఇంకా కొత్తిమీర, పుదీనా గార్నిషన్ చేసుకొని రొంత కలర్ వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, మళ్ళీ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుందండి, దమ్ అయిపోతుంది బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. ఈ సైడ్లో బిర్యానీ సైడ్లో అయితే రైతా అయినా పెట్టుకొని తినచ్చు, ఇంకా కోకోనట్ చట్నీ అయినా పెట్టుకొని తినచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం.